హాయ్ యూఎస్ ఈరోజు మనం అనుపాతంలోని కొన్ని లెక్కలను మనం చూద్దాం. ఫస్ట్ 2:5 ఈజ్ ఈక్వల్ టు 6:. చూడండి ఇక్కడ డాష్లో మనకి ఏమొస్తుంది అనేది మనం ఇక్కడ లెక్కండి. అయితే ఫస్ట్ చూడండి దీన్ని ఎలా రాయాలి, 2:5 2:5 ఈజ్ ఈక్వల్ 6:. అయితే ఈ డాష్ని మనం ఒక ఎక్స్ అనే ఒక పదంలో తీసుకోవాలి. 2:5 అంటే 2/5 తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 6/x. దీన్ని మనం అడ్డగుణకారం రూపంలో చేయాలి. అయితే అడ్డగుణకారం ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఇది LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి, ఇది రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న లవము రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న హారంతో గుణించాలి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో హారంలో ఉన్న పదము రైట్ హ్యాండ్ సైడ్ లవంలో ఉన్న పదంతో గుణించడం అనమాట. దీన్నే అడ్డ గుణకారం చేయడం అంటారు. అయితే చూడండి 2x అంటే 2 × x ఈజ్ ఈక్వల్ టు 5 × 6. ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్నే అడ్డ గుణకారం అంటారు. 6×5 = 30. 2x ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ గుణకారంలో లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ గుణకారంలో ఉన్న పదాన్ని ఇటు తీసుకొస్తే భాగారంలోకి వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ పదాన్ని ఇటు తీసుకొస్తే 30/2. సో 2 1 2 ఇప్పుడు మళ్ళీ 1 మిగులుతుంది. 10 2 5 10 అంటే 2 15 30. సో 15 అంటే x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ 15 వస్తుంది అని అంటాం. అదేవిధంగా మరో లెక్క చూద్దాం. మరో లెక్క 16:20 ఈజ్ ఈక్వల్ టు -35. ఇక్కడ చూడండి 16:20 ఈజ్ ఈక్వల్ టు -35. 35 అంటే దీన్ని ఎక్స్ అనుకుంటాం కదా, రాద్దాం. 16/20 ఈజ్ ఈక్వల్ టు x/35. చూడండి మళ్ళీ దీన్ని కూడా అడ్డగుణకారం చేసేద్దాం. 16 × 35 ఈజ్ ఈక్వల్ టు x × 20. చూడండి ఈ 20 ఇది రైట్ హ్యాండెడ్ సైడ్ ఇంటిలో ఉన్నది, దీన్ని లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ తీసుకొస్తే హారంలోకి వచ్చేస్తుంది. సో 16 × 35/20 ఈజ్ ఈక్వల్ టు x. 5 ఎక్కంతో కూడా 5 4 20, 5 ఏళ్ళు 35. ఓకే, మళ్ళా 4 1 4 4 16. 4 × 7 ఈజ్ ఈక్వల్ టు x. 7 4 28. 28 ఈజ్ ఈక్వల్ టు x అంటే x ఈజ్ ఈక్వల్ టు 28 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 28. ఈరోజు మరి అడ్డగుణకారం ఎందుకు చేయాలి అంటే ఇది షార్ట్ కట్ మెథడ్ అన్నట్టు. అడ్డగుణకారం చేయడం అనేది షార్ట్ కట్. దీన్ని ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఏం లేదండి. ఇప్పుడు 16/20 ఈజ్ ఈక్వల్ టు x/35 ఇలా ఉంది కదా. యాక్చువల్ అయితే ఇక్కడ హారంలో ఉన్నదా రైట్ హ్యాండెడ్ సైడ్ హారంలో ఉన్న పదాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే లవంలోకి వచ్చేస్తుంది, అంటే ఇంటిలోకి వచ్చేస్తుంది. అంటే చూడండి ఇక్కడ 16/20 ఇక్కడ హారంలో ఉంది కదా, దీన్ని లవంలో పైన 35 రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు x అనమాట. సేమ్ ఈ దీని లెక్కనే వచ్చేసింది. సో దీన్ని కొట్టేయచ్చు. 5 4 20, 5 ఏళ్ళు 35, 4 1 4 4 4 16, 7 4 20. అంటే ఇది అడ్డగుణకారం యొక్క ప్రత్యేకత అనమాట. 28 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 20. దీనికోసమే మనం అడ్డగుణకారం చేస్తాం. అదేవిధంగా కొన్ని రాత లెక్కలు చూద్దాం. ఇక్కడ చూడండి మధు మార్కెట్లో 5 కిలోల బంగాళదుంపలు కొన్నాడు.
2 కిలోల ధర 36 రూపాయలు అయితే మధు ఎంత సొమ్ము చెల్లించాడు? మధు 5 కిలోలకు చెల్లించాలి కాబట్టి 2 కిలోలకు 36 రూపాయలు. ఇప్పుడు చూడండి 2 కిలోలకు 36 రూపాయలు అయితే 5 కిలోలకు ఎంత అనేది మనం ఒక స్టేట్మెంట్ రాసుకుందామండి. 2 కిలోలకు 36 రూపాయలు, 5 కిలోలకు ఎంత? ఇక్కడ కిలోలు ఒకే జాతికి సంబంధించినవి ఒక దగ్గర రాయాలి. రూపాయలకు సంబంధించి మనకు ఇక్కడ ఈ 36 రూపాయలు, మళ్ళీ మనకు వచ్చేటి కూడా రూపాయలు. ఈ రూపాయలు ఇవి ఒక జాతి ఒకసారి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది 5 ఫస్ట్ స్థానంలో, ఇది సెకండ్ స్థానంలో, ఇది థర్డ్ స్థానంలో వాడుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ స్థానం ఏంది? 5 ఇంటూ 36/2 వేసుకుంటాం. అలా వేసుకుంటే ఏమవుతుంది? 2 ఒకట్ల 2, 2 ఇక్కడ 1 మిగిలితే 16, 216, 18, 18 ఎంత? 18 ఇంటూ 5, సో 18 90 రూపాయలు 5 కిలోలకు చెల్లిస్తాం అన్నమాట. అదేవిధంగా చూడండి 4వ లెక్క చూడండి. 1 డజన్ అరటి పండ్ల వెల 20 రూపాయలైనా 9 అరటి పండ్ల వెల ఎంత? ఇక్కడ 1 డజన్ అంటే ఎంత అండి? 12 అరటి పండ్లు. 12 అరటి పండ్ల ధర ఎంత? 20 రూపాయలు. 9 అరటి పండ్ల ధర ఎంత? ఇక్కడ అరటి పండ్లకు లింక్ చేసిన మనం రూపాయలకు లింక్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి 12కు అంటే దీన్ని కూడా సేమ్, ఇది ఫస్ట్ స్థానంలో వేసుకుంటాం, ఇది సెకండ్ స్థానంలో వేసుకుంటాం, ఇది థర్డ్ స్థానంలో వేసుకుంటాం. చూడండి ఫస్ట్ 9 ఇంటూ 20/12 చూద్దాం. 3 4 12, 3 3 9, అలా 4 1 4, 4 5 20. చూడండి 3 5 15. ఇది షార్ట్ కట్స్ అన్నమాట. ఈ విధంగా మనం ఈ ఏకవస్తు మార్గం రూపంలో అవపాతం రూపంలో మనం లెక్కలు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో లెక్క చూడండి 5వది. చూడండి ఒక దుకాణదారుడు 30 రూపాయలకు 5 గ్లాసులు అమ్ముతున్నాడు. మరి అలాంటి 10 గ్లాసుల విలువ ఎంత? చూడండి సేమ్ 5 గ్లాసులు 30 రూపాయలు, 10 గ్లాసులు ఎంత? 5 గ్లాసులు 30 రూపాయలు, 10 గ్లాసులు ఎంత? చూడండి సేమ్ ఒక స్థానం 2 3. చూడండి 10 ఇంటూ 30/5, 5 ఒకట్ల 5 6 30 అంటే 16 60 రూపాయలు అన్నమాట. ఈ విధంగా మనం చేసుకుంటా వెళ్ళొచ్చు. సేమ్ అన్నీ ఒకటే ప్రాసెస్లో ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి 6వ లెక్క. నలుగురు సభ్యులు గల కుటుంబాన్ని 20 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 10కి పెరిగితే ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతుంది? ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనం చూడొచ్చు. ఇక్కడ ఎంతమంది? 4 సభ్యులు. 4 సభ్యులకు ఎంత అవసరం? 20 కిలోగ్రాములు. మరి 10 మందికి ఎంత? సేమ్ ప్రాసెస్ కదా. 10 ఇంటూ 20/4. 4 ఒకట్ల 4 తోటి పోదండి. సో 2 తోటి 2 2 4, 2 5 10, మళ్ళీ 2 ఒకట్ల 2 10 20 పోతుంది. 4 తోటి 5 తోటి పోతుంది, 4 తోటి కూడా పోతుంది, 4 5. సో ఇట్లా చేసేసినాం, నో ప్రాబ్లం. 5 10 50 కేజీలు బియ్యం సరిపోతుంది. దీన్ని మనం అవపాతం రూపంలో కూడా మనం చేసుకోవచ్చు. అవపాతం రూపంలో ఎలా చేస్తామండి అంటే అన్నీ అవసరం లేదు, మనకు టైం ప్రాసెస్ ఒకటి చెప్తాం. 4 సభ్యులు = 10.
అంటే నలుగురు సంబంధించింది 20 కేజీలు కాబట్టి మరి 10 మందికి సంబంధించి ఎంత సంథింగ్ మనకు తెలియదు. సో దీన్ని ఎక్స్ అనుకుంటాం. సో 4/10 ఈజ్ ఈక్వల్ టు 20/x. ఇలా కూడా అన్ని లెక్కలు కూడా అదే విధంగా చేసుకోవచ్చు. చూడండి దీన్ని అడ్డగుణకారం. అడ్డగుణకారం ఎందుకు చేస్తామో మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 10 × 20. ఇది ఇటు వస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లవంలో ఉంది కదా, ఇది హారంలో వచ్చేస్తుంది 10 × 20/4. 4 1 4 5. చూడండి సేమ్ ఎట్లే వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 × 10 50 కేజీలు. సో ఇదండి, ఇట్లాంటి అన్ని ఈజీ టిప్స్తోనే మనం ఏ లెక్కలైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.